హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పైథాన్ క్రాష్ కోర్స్. ఈ కోర్సులో మనము పైథాన్ ఇంట్రడక్షన్, అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ ఎట్లా చేయాలి, అటు స్ట్రక్చర్స్ ఏంటి అవన్నీ చూద్దాము. సో లెక్చర్ 1, మనం ఈ లెక్చర్ 1లో మనం ఇవాళ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, అలాగే ఫీచర్స్, పైథాన్ ఫీచర్స్ ఏంటి, అండ్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. సో కమింగ్ టు ఇంట్రడక్షన్. Python is an interpreted, high-level, open-source programming or scripting language. సో పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాము. అండ్ ఇది ఓపెన్ సోర్స్, ఎవరైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ హై లెవెల్, యూజర్కి అర్థమయ్యే భాషలోనే మనము ప్రోగ్రామ్స్ని రాస్తాము. అండ్ ఇంటర్ప్రెటెడ్, పైథాన్ ఇంటర్ప్రెట్ అయిపోయిన లాంగ్వేజ్ అనమాట. ఇదేంటంటే ఇట్ హ్యాజ్ ఎ షెల్. ఈ షెల్లో మనము ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఇంటర్ప్రెటర్లో పంపిస్తే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై గ్యూడో వ్యాన్ రాసమ్ అండ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ 1991. దీని ఫస్ట్ రిలీజ్ 1991లో జరిగింది. సో అప్పటి నుంచి పైథాన్ యాక్టివ్ ఫౌండేషన్ అయ్యింది. సో దీనికి న్యూమరస్ అప్లికేషన్స్ ఉన్నాయి. వెబ్ ప్రోగ్రామింగ్లో, స్క్రిప్టింగ్లో, సైంటిఫిక్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా డేటా అనాలిటిక్స్ అని ఇలా నెంబర్ ఆఫ్ ఏరియాస్లో మనకి పైథాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ సపోర్ట్స్ బోత్ ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్. యాక్చువల్లీ పైథాన్ ఈజ్ నౌ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. కంప్లీట్లీ పైథాన్లో ఉండే ప్రతిదీ ఆబ్జెక్ట్ ఓరియంటెడే, బట్ ఇట్ హ్యాస్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ఆల్సో. అంటే సి లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి అన్ని స్టాటికల్ టైప్స్ ఎట్లా అయితే ప్రీవియస్లీ వాళ్ళకి ఉండేవో, జావాలో క్లాసెస్ అని, ఆబ్జెక్ట్స్ అని, ఇన్స్టాన్సెస్ అని ఎట్లా అయితే ఉండేవో, ఆ రెండు టైప్స్ ఆఫ్ అప్రోచెస్ని మనం పైథాన్లో చూడొచ్చు. ఓకే, అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్టెన్సివ్ సపోర్ట్ అండ్ క్లియర్ ప్రోగ్రామింగ్ ఆన్ బోత్ స్మాల్ అండ్ లార్జ్ స్కేల్స్. మనకి ప్రోగ్రామింగ్లో స్మాల్ స్కేల్ ప్రోగ్రామ్స్, లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్మాల్ స్కేల్ ప్రోగ్రామ్స్ అంటే చిన్న చిన్న స్క్రిప్ట్స్ అనమాట. స్క్రిప్ట్ కిడ్డీస్ రాసేవాళ్ళు. అవి దేనికి ఉపయోగపడతాయి? లైక్ ఫైల్స్ని రీనేమ్ చేయడానికో, లేకపోతే ఇంకొక ఫైల్ని ఇంకొక చోటికి పంపించడానికో. అట్లా పెద్ద ప్రోగ్రామ్స్ ఏంటంటే చాట్ బాట్స్ క్రియేట్ చేయడానికి, లేకపోతే డేటాబేస్లో యూజర్స్ మీద వర్క్ చేయడానికి, హ్యాండిలింగ్ చేయడానికి. ఇంకా పెద్దవి ఏంటివంటే ఏఐ ఆల్గరిథమ్స్ మెయింటైన్ చేసేవి. సో అట్లా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో స్మాల్ అండ్ లార్జ్ స్కేల్స్లో మనకి పైథాన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మేనేజ్డ్ బై పిఎస్ఎఫ్, పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఈ కంప్లీట్లీ పైథాన్ ఆర్గనైజ్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారు. అంటే దాని అప్గ్రేడ్స్ కానీ, లేకపోతే దాని డెప్రికేషన్స్ కానీ, దాని డాక్యుమెంటేషన్స్, ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన పైథాన్కి సంబంధించినవన్నీ పైథాన్ వాళ్ళు చూస్తున్నారు. ఎలా అయితే జావాకి సంబంధించినవి ఒరాకిల్ వాళ్ళు చూస్తున్నారో, సికి సంబంధించినవి బెల్ ల్యాబ్స్ వాళ్ళు చూస్తున్నారు, అట్లానే పైథాన్కి సంబంధించినవన్నీ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇక్కడ మనం పైథాన్ వర్షన్ 3.x అనేది చూస్తున్నాం. పైథాన్ 3 అంటున్నాం దీన్ని. యాక్చువల్గా మనం ఇప్పుడు నేర్చుకోబోయే వర్షన్ పేరు పైథాన్ 3. ఇంకొక వర్షన్ ఉండింది పైథాన్ 2, బట్ దీని సపోర్ట్ ఏప్రిల్ 2020లో ఆపేశారు. బట్ ఇప్పుడు నేర్చుకునే పైథాన్ 3ని సి పైథాన్ అని పిలిచేవాళ్ళు, పైథాన్ 2ని ప్యూర్ పైథాన్ అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు. ఓకే, సో ఆఫ్టర్ పైథాన్ 2 సపోర్ట్ ఆగిపోయిన తర్వాత సి పైథాన్ మేజర్ పైథాన్గా అయింది. ఏంటి సి పైథాన్ అంటే? ఇందాక మీకు చెప్పాను పైథాన్ ఇంటర్ప్రెటర్ అయిపోయింది అని. అంటే ఈ పైథాన్ ఇంటర్ప్రెటర్ ఏదైతే ఉందో దాన్ని సి మీద తయారు చేశారు. సి కంపైలర్, ఆన్ టాప్ ఆఫ్ సి కంపైలర్ మీద తయారవడం జరిగింది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే నెంబర్ ఆఫ్ సి లైబ్రరీస్, మనకి సిలో స్ట్రింగ్స్కి సంబంధించి, మ్యాథమెటిక్స్కి సంబంధించినవి, లేకపోతే ఇంకేవైనా ఎటువంటి కెర్నల్కి సంబంధించిన హెడర్ ఫైల్స్ అయినా కానీ మనకి సిలో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ పైథాన్లో సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో పైథాన్ 3 అనేది సి పైథాన్కి మంచి లైక్ ఎక్స్టెన్సివ్ సపోర్ట్ రావటమే కాకుండా మనకి అవైలబిలిటీస్ బోల్డ్ అని లైబ్రరీస్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో అందుకని మనం పైథాన్ 3 వర్షన్ని నేర్చుకుంటున్నాం. అండ్ పైథాన్ 2 ఎవరైనా నేర్చుకున్నారు అంటే వాళ్ళతో ఉపయోగం లేదు, వాళ్ళు ఖచ్చితంగా పైథాన్ 3కి షిఫ్ట్ అవ్వాల్సిందే. ఓకే, నౌ వై టు లెర్న్ పైథాన్? అసలు ఎందుకు నేర్చుకోవాలి? యాక్చువల్గా పైథాన్ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ అయ్యింది. ఎందుకంటే దాని స్ట్రక్చర్స్, దాన్ని రాసే విధానాలు అన్నీ చాలా డిఫరెంట్ అండ్ ఈజీగా ఉంటాయి కాబట్టి.
సో పైథాన్ ఇప్పుడు ఇవి అర్థం చేసుకుంటే ఫ్యూచర్‌లో మనం తయారు చేసే డిజిటల్ ప్రోగ్రామింగ్ ఎన్హాన్స్‌మెంట్స్ అంటే రోజుకి టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనం కొత్త ఫంక్షన్స్, కొత్త ప్రోగ్రామింగ్స్ చూస్తూ ఉంటాం. సో ఫ్యూచర్‌లో తయారయ్యే ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్‌కి పైథాన్ బేస్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అయితే మనము సి జావాకి, సికి బేసిక్ అడా, ఫార్ట్రైన్ ఎలా అయితే నేర్చుకునేవాళ్ళో ఒకప్పుడు, ఈరోజు మనం పైథాన్ నేర్చుకోవడానికి సి బేసిక్ ఎట్లాగైతే అయ్యిందో రేపొద్దున పైథాన్ బేసిక్ అవుతుంది. సో మనం పైథాన్ నేర్చుకోవాల్సి ఉంటుంది అందుకని. అండ్ ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్, కోడ్, రిమెంబర్. మనం ఈజీగా నేర్చుకోవచ్చు, కోడ్ చేయొచ్చు అండ్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కోడింగ్ ఇన్ పైథాన్ ఫీల్స్ లైక్ రైటింగ్ అండ్ ఆల్గరిథం. అంటే ఇది ఏదో ప్రోగ్రామ్ రాసిన ఫీలింగ్ కన్నా బదులుగా ఏదో సింపుల్‌గా స్టెప్స్ రాస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అని ఏదో ఆల్గరిథమ్ స్టెప్స్ రాసిన ఫీలింగ్ కలుగుతుంది. అందువల్లనే ఈజీ అవుతుంది. సో దట్ అలా అని మనము అంత ఈజీగా ఉంది కదా! ఎక్కడ ఏమొస్తుందో మనకి ఎర్రర్ తెలీదు కదా! అని అనుకోవడానికి లేదు. మంచిగా పైథాన్‌లో ఎర్రర్ డీబగ్గర్ కూడా వర్క్ అవుతుంది. సో దానివల్ల మనం ఏం చేయొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్‌ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్‌గా ఉండడమే కాదు, ఈజీగా వర్క్ కూడా చేస్తుంది. మనకి అర్థమయ్యేలాగా చెప్తుంది భాష మొత్తాన్ని. ఓకే. అండ్ ఆల్సో మెనీ పాపులర్ ఆర్గనైజేషన్స్ లైక్ గూగుల్, ఏడబ్ల్యూఎస్, స్పార్క్, నంపై, హ్యాకర్‌ర్యాంక్, పేపాల్, నెట్‌ఫ్లిక్స్, యూబర్, ఇన్‌స్టాగ్రామ్, స్పాటిఫై, ఇస్రో, నాసా, టెస్లా ఇలాంటి కంపెనీస్ ఎన్నో ఎన్నో పైథాన్‌ని యూజ్ చేస్తున్నాయి. డేటా అనాలిసిస్ కోసమే కావచ్చు, వెబ్ అప్లికేషన్స్ కోసమే కావచ్చు, రోబోట్స్ తయారు చేయడానికే కావచ్చు, రాకెట్స్ నుంచి డేటా తెచ్చుకోవటమే కావచ్చు, ఎట్లాంటివైనా కానివ్వండి. ఈరోజు పైథాన్ అన్ని ఏరియాల్లో స్పెసిఫిక్‌గా ఈ ఇస్రో, నాసా, టెస్లా స్పేస్ టెక్నాలజీస్‌లో బాగా ఉపయోగపడుతుంది పైథాన్. డేటా అనాలిసిస్ బాగా నేర్చుకోవాలి దానికి. ఓకేనా? సో ఇలా పైథాన్ ఎక్కడైనా ఉపయోగపడుతుంది కాబట్టి నేర్చుకుంటే మంచిది. సో నౌ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఫీచర్స్ ఏంటంటే సో పైథాన్‌లో ఏం ఉండడం వల్ల అది అంత ఈజీగా అయింది అని చెప్పే ఫీచర్స్. సో పైథాన్‌లో మనకి డైనమిక్ టైప్ సిస్టమ్ అని ఉంటుంది. పైథాన్ సపోర్ట్స్ డైనమిక్ టైప్ సిస్టమ్. మీరు ప్రీవియస్‌లీ సి లాంగ్వేజ్‌లో గానీ, జావాలో గానీ చూసినట్లయితే ఏదైనా వేరియబుల్ తీసుకోవాలనుకుంటే డేటా టైప్ మెన్షన్ చేసి ఓకే. అండ్ దెన్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తాము. అండ్ దెన్ డేటా ఇస్తాం. అలా ఇవ్వడం వల్ల దానికి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనమే చెప్తున్నాం. అన్నీ మన ద్వారా వెళ్తున్నాయి. మనం ఏది చెప్తే అది చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ డేటా టైప్ సిస్టమ్. అంటే అన్నీ మనం మెన్షన్ చేస్తే అది వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ పైథాన్‌లో దీనికొక ఇంటెలిజెన్స్ ఉంది. దీనికి ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ ఇస్తున్నామో అవి ఐడెంటిఫై చేయటం దానికి వెన్నతో పెట్టిన విద్య. అప్పుడేమవుద్ది, ఇప్పుడు మనము ఇంటీజర్‌లో 10 అని ఇస్తే అది ఇంటీజర్ అని చెప్తుంది. 10.0 ఇస్తే అది ఫ్లోట్ అని ఇస్తుంది. కోట్స్ మధ్యలో 10 ఇస్తే అది స్ట్రింగ్ అని చెప్తుంది. సో ఈజీగా ఐడెంటిఫై చేయటం అనేది దీనికి ఉన్న ఇంటెలిజెన్స్. సో అందుకని డైనమిక్ టైప్ సిస్టమ్‌లో మనం డేటా టైప్స్ యూజ్ చేయం. మోర్ ఆన్ క్లాసెస్ మనం వేరియబుల్స్ దగ్గర నేర్చుకుంటాం దీని గురించి. సో ఇట్ హ్యాస్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. మనకి సి లాంగ్వేజ్‌లో గానీ, లేకపోతే ఇంకేదైనా ప్రీవియస్ లాంగ్వేజెస్‌లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు డంప్ వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గార్బేజ్ వాల్యూస్. అవి ఎందుకొస్తాయి అంటే మెమరీలో అన్‌ఫ్రీ స్పేస్‌లో నుంచి మనం వేరియబుల్స్‌ని యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆ వేరియబుల్స్‌లో ఉన్న డేటా ఏదైతే ఉందో అది మనకి అవుట్‌పుట్ చూపించడం జరుగుతుంది. అక్కడ గార్బేజ్ కలెక్షన్ అనేది లేదు. అంటే క్లియర్ చేయటానికి ఎవరు లేరు. ఆ ప్రోగ్రామ్‌లో యాక్టివ్ ప్రోగ్రామ్ ఎవరు లేరు. బట్ పైథాన్‌లో బై డిఫాల్ట్‌గా ఒక గార్బేజ్ కలెక్టర్ పరిగెడుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్‌లో. అదేం చేస్తుందంటే ఒక మెమరీ తీసుకొని ఆ మెమరీలో ఎక్కడా కూడా ఈ ఈ ప్రోగ్రామ్‌కి కావాల్సిన ఏవి చెత్త వాల్యూస్ ఏమీ లేకుండా చూసుకుంటదనమాట. అండ్ అట్లాగే మెమరీని ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా చూసుకుంటుంది. సో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది దీంట్లో ఒక ఫీచర్ అవుతుంది. అండ్ పైథాన్ కేస్ సెన్సిటివ్ అంటే చిన్న లెటర్స్‌లోనే రాయాలి. పెద్దవి పెద్దగానే రాయాలి. చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎక్సెప్ట్ డేటా అనేది వేరే. ఓకే. అండ్ యూజెస్ ఇండెంటేషన్ ఫర్ డీలిమిటింగ్ బ్లాక్స్. మనము ఏదైనా ఫర్ లూప్ గానీ, వైల్ లూప్ గానీ ఓపెన్ చేయాలి అనుకుంటే ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. ఒక ఫంక్షన్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. అక్కడ స్కోప్ అనేది అంటాం. ఇక్కడ కూడా స్కోప్‌ని
స్పేసెస్తో యూజ్ చేస్తాము. ఓకేనా? సో మీకు నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తాను స్పేసెస్ అట్లా లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది అని. ఓకేనా? అండ్ దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే చెప్పాను, పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది సి కంపైలర్ మీద తయారైంది అని. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఏ కమాండ్ ఇచ్చినా కూడా బై డిఫాల్ట్లీ ఆ సి కంపైలర్లోకి పాస్ అయినప్పుడు అవుట్పుట్ మనకి చూపించడం జరుగుతుంది. సి కంపైలర్ అనేది స్టోర్ అవ్వట్ల, మెమరీలో మాత్రం ఉంటుంది. సో దానివల్ల స్పీడ్గా జరుగుతుంది అనమాట. ఓకే, అది సెపరేట్గా ఉండదు. ఈ పైథాన్ ఇంటర్ప్రెటర్లో సి కంపైలర్ సెపరేట్ రాదు, అందులో ఒక పార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ కోడ్ అనేది ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అలాగే సెట్ ఆఫ్ లైబ్రరీస్, ప్యాకేజెస్ అనేవి మెనీ ఉన్నాయి. అంటే ఫ్లాస్క్ అని, సాకెట్స్ అని, పాండాస్ అని, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మీరు గూగుల్లో వాయిస్ రికగ్నైజేషను, ఫేషియల్ రికగ్నైజేషను, ఫింగర్ ప్రింట్ రికగ్నైజేషను ఇలాంటి మోడల్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, అలా కాదనుకున్న వాళ్ళు వెబ్ టెక్నాలజీస్ కోసం ఫ్లాస్క్ అనో, డిజాంగో అనో, లేకపోతే చాట్ బోట్స్ తయారు చేసుకున్న వాళ్ళు సాకెట్స్ కనో, లేకపోతే డేటా స్ట్రక్చర్స్ కోసం పాండాస్, నంపై, స్పార్క్ ఇట్లాంటివి చేయడం కోసం ఇలా నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ మనకి పైథాన్లో అవైలబుల్ ఉన్నాయి. దీనివల్ల మనకి చాలా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ని యూజ్ చేయొచ్చు. ఈవెన్ సిలో ఉండే కొన్ని లైబ్రరీస్ని కూడా పైథాన్లోకి ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు మనం. ఈవెన్ పైథాన్కి ఉన్న ఫంక్షన్స్ని కొన్ని సి లాంగ్వేజ్లోకి ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు. ఓకే, అలా ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ అనమాట, అన్నిట్లో ఇంటిగ్రేట్ అయిపోతుంది ఇది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ పైథాన్ ఇన్స్టాలర్ ప్యాకేజ్, పిప్ అంటారు. ఓకే, ఈ పిప్ అనేది మన పైథాన్తో పాటు వస్తుంది. ఇది పైథాన్తో పాటు వచ్చి ఇంకొక పైథాన్ ప్రోగ్రామ్ అయితే వరల్డ్లో ఎక్కడ ఏ ప్యాకేజ్ ఉన్నా కూడా మనము ఇంటర్నెట్లో ఏ ప్యాకేజ్ అవైలబుల్ ఉన్నా ఈ పిప్ యూజ్ చేసి మన దాంట్లో యూజ్ చేసి ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. అంటే మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు, ఆ ప్రోగ్రామ్ ఇంటర్నెట్లో పెట్టారు, నేను ఆ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచైనా అంటే ఆ సోర్స్ తెలుసుకుంటే నేను ఆ సోర్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు నా సిస్టంలోకి. సో పిప్ వల్ల నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఎవరు పడితే ఎవరైనా కానీ షేర్ చేసుకోవడానికి అండ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయాయి. ఓకేనా? సో ఇన్ని ఫీచర్స్ ఉండడం వల్ల పైథాన్ చాలా ఫ్లెక్సిబుల్ అండ్ ఈజీ అయ్యిందనమాట కంపేర్ టు అదర్ స్టాటికల్ లాంగ్వేజెస్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రాంలో మనం స్టాండర్డ్ ప్రింట్ రాసాము. ఓకేనా? సో ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇస్తే చాలు, మనం ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు. యాష్ ఇంక్లూడ్ stdio.h or iostream.h అని కానీ, లేకపోతే ఇంకేవైనా కొత్తగా మనము ఇంపోర్ట్ చేసి స్ట్రక్చర్స్ తెచ్చుకోవాల్సిన పని లేదు, బై డిఫాల్ట్లీ మెమరీ నుంచి యాక్సెస్ అవుతుంది. సో స్టాండర్డ్ ప్రింట్ అట్లా పనిచేస్తుంది. అండ్ సెకండ్ ప్రోగ్రాంలో మనము ఒక యారై క్రియేట్ చేసుకున్నాము. యాక్చువల్గా దాన్ని లిస్ట్ అంటారు, బట్ మన పైథాన్లో మీకు ఇంకా లిస్ట్ అవన్నీ తెలియదు కాబట్టి అరేస్ అని అనుకుందాం. సో 3 అరేస్లో ఆ అరేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ ఎలిమెంట్ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ఫస్ట్ దానికి ఫర్ లూప్ రాశాను, ఫర్ ఈఎల్ఈ ఇన్ ఏఆర్ఆర్ ప్రింట్ ఈఎల్ఈ. సింపుల్గా నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఎవ్రీ ఎలిమెంట్ ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఫర్ ఈఎల్ఈ ఇన్ ఏఆర్ఆర్ ప్రతిదీ ఎలిమెంట్ అవుతుంది, ఆ ఎలిమెంట్ అన్నింటినీ ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఇంత సింపుల్గా జరిగిపోతుంది ఫర్ లూప్. అంటే మనం రేంజ్ పెట్టాల్సిన పని లేదు. ఓకే, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వాడాల్సిన నెసెసిటీ లేదు. బట్ ఒక సెటప్లోనే పనిచేస్తుంది, ఆ ఎరే వరకు పనిచేస్తుంది అట్లా. సో నా కింద ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఓకేనా? డెఫ్ యాడ్ ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి అంటే 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే నేను ఆ ఫంక్షన్కి నాకు ఆ 2 ఆర్గ్యుమెంట్స్ యొక్క రిటర్న్ వాల్యూ బయటకు వస్తుంది. ఓకే, అలా యూజ్ చేసుకుంటాము. అండ్ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండెంటేషన్ కనిపిస్తుంది. లోపలికి వెళ్తానికి మనం ఒక ట్యాబ్ వాడుకున్నాము, ఇక్కడ కూడా ఫర్ లూప్కి ఒక ట్యాబ్ వాడుకున్నాము. ఓకే, ఆ విధంగా మనం యూజ్ చేసి ఇండెంటేషన్ లోపలికి స్కోప్ డిఫైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాము. బై డిఫాల్ట్లీ మనం సెమీకోలన్ వాడాల్సిన నెసెసిటీ లేదు, బట్ సెమీకోలన్ ఎప్పుడైనా వాడాల్సి వచ్చింది అంటే అది ఒకటే కేస్, అది 2 స్టేట్మెంట్స్ పక్కన రాయాలనుకున్నప్పుడు మాత్రమే సెమీకోలన్ పెడతాము. సో ఇక్కడ చూడండి, x = 54, y = 34 అని పక్కన రాశాను కాబట్టి అప్పుడు నేను సెమీకోలన్ వాడుకుంటున్నాను. అన్లెస్ మన సెమీకోలన్ వాడాల్సిన నెసెసిటీ లేదు. ఇది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా?
సో నౌ ఆ టోటల్ యాడ్ ఏదైతే ఉందో మనం ప్రింట్ చేస్తున్నాము. ఆ రిటర్న్ వాల్యూ ఆ టోటల్లో స్టోర్ అవుతుంది. ఆ వాల్యూ నేను ఇక్కడ చూస్తాను. సో ఇలా మనము కోడింగ్ ఏదైతే ఉందో చాలా సింప్లిఫైడ్ కోడింగ్ చూస్తున్నాము. రెగ్యులర్ స్టాటిక్ ప్రోగ్రామ్స్ తోటి వేరే అదర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ తోటి కంపేర్ చేస్తే పైథాన్లో రాసే కోడింగ్ చాలా తక్కువగా ఉంటుంది, కాంప్లెక్స్డ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడమే మరి దానికి ఉన్న డిసడ్వాంటేజ్ చెప్పాలంటే. అంటే మీరు ఆ కన్స్ట్రక్షన్ని అర్థం చేసుకోవాలి. ఆ బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటం చాలా ఈజీ. అప్పుడు మీకు ప్రోగ్రామ్ చేయటం కూడా ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఇవాల్టి లెక్చర్. సో మీరు ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమన్నా ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ ఈమెయిల్ ఆర్ వాట్సాప్ ఆర్ మా లింక్డ్ఇన్ పేజ్ కూడా ఇచ్చాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ.